ఒక పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర వేదికగా ఉత్తరాంధ్రలో వలసపోతున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువతి యువకులకి ఉత్తరాంధ్రకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ముఖ్యంగా విశాఖ నగరానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. క్యాపిటల్ సిటీగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆర్థిక రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలి. టూరిజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ మహానగరం ప్రప్రథమంలో ఉండేది. ఇప్పుడు దేశంలోనే ఒక టూరిజం సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఉత్తరాంధ్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా పెట్టుబడులకి స్వర్గధామిగా ఏదైతే అహర్నిశలు ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్ గా పెట్టుబడులు, పరిశ్రమలు శంకుస్థాపన జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మాజీ మంత్రులు కోడిగుడు అమర్ లాంటి వారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళెవరూ కూడా చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఆర్సీఎల్ మెటల్లో ఏదైతే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున నక్కబల్లో శంకుస్థాపన చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఒక గూగుల్ సిటీగా, అంటే భారతదేశంలోనే విశాఖ నగరాన్ని గూగుల్ సిటీగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం నిన్న పెద్ద ఎత్తున 1 గిగాబైట్ డేటా సెంటర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగిన శుభతరుణంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగినటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి అది చూసి ఓర్వలేక నిన్న మాజీ మంత్రి అమర్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటర్నేషనల్ డయాస్ మీద ఏం మాట్లాడారు నేర్చుకోవాలని చెప్పి అంటాడు. అసలు పెట్టుకొని వస్తూ ఉంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ సిటీగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలన్నీ వస్తూ ఉంటే, ఒక స్ట్రీట్ ప్లాంట్ నక్కబల్ల తీసుకొస్తే, ఒక డిఫెన్స్ లో పెట్టుబడుల్ని సుమారు 3000 ఎకరాల్లో నేవల్ క్లస్టర్ ని విశాఖపట్నం శ్రీకాకుళం వరకు నేవల్ క్లస్టర్ ని 3000 ఎకరాల్లో తీసుకొస్తూ ఉంటే ఎందుకు మీరందరూ కూడా అవి చూసి ఓర్వలేక ఉత్తరాంధ్ర అభివృద్ధిని, ఉత్తరాంధ్రలో పెట్టుబడుల్ని ఎందుకు మీరు చూసి ఓర్వలేక మీరు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు? మీకున్న ఇబ్బంది ఏంటి? గూగుల్ డేటా సెంటర్ రావడం మీకు ఇష్టం లేదా? ఉత్తరాంధ్రకి పెట్టుబడులు రావడం ఇష్టం లేదా? ఏంటి మీకు ఇష్టం లేదు?
మీ అభ్యంతరం ఏంటి అసలు? నిన్న ఏవో డైలాగులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన సబ్జెక్ట్ మానేసి. గుడివాడ అమర్ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గాని, లేకపోతే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పర్యటన అనకాపల్లి జిల్లా దార్లపూడికి ఇచ్చేశారు. ఆయన జూలై 2024లో గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ప్రాజెక్టు పరిశీలించి పోలవరం నుంచి 800 కోట్ల రూపాయలతో విశాఖ విజయనగరం ప్రాంతానికి నీరందించేటువంటి ప్రాజెక్ట్ ని పరిశీలించినటువంటి మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి విజిట్ అది. ప్రభుత్వం ఏర్పడగానే 85 కోట్ల రూపాయలతో అనకాపల్లికి నీరిచ్చేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించి వెంటనే పనులు వేగవంతం చేసి పరిశీలించి అనకాపల్లికి పుష్కలంగా నీరిచ్చేటువంటి కార్యక్రమం, తాగునిచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ పనులు ఈ గుడివాడ అమర్కి అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉండి ఏ రోజైనా అనకాపల్లి వాసులకు తాగునీరు గురించి కానీ, జిల్లాకి నీళ్లు తీసుకురావడం గురించి కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. గూగుల్ డేటా సెంటర్ కి నీళ్ళు ఎలా ఇస్తారు 60 రోజుల్లో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏ రోజైనా 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి కానీ, పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ, అనకాపల్లికి నీళ్లు తీసుకురావడంలో, ప్రజలకు నీరు అందించడంలో, దాత తీర్చడంలో కానీ ఈ కోడిగుడ్డ మరి ఏ రోజైనా సరే ఒక్కసారి దృష్టి సారించాడని చెప్పి అడుగుతాను నేను. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను ఆయన. అసలు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు కానీ, గుడివాడ అమర్కి కానీ అసలు ఎక్కడ కూడా లేనే లేదు. పోలవరం ప్రాజెక్ట్ ని 5 ఏళ్ళు వీళ్ళు పూర్తిగా నష్టపరిచారు. స్పిల్వే మీ అందరికీ తెలుసు, స్పిల్వే బేటలు బారింది. మీ ఫొటోస్ కూడా చూపిస్తున్నప్పుడు పోలవరం స్పిల్వే బేటలు బారితే కనీసం దాని గురించి స్పిల్వే బేటలు బారినటువంటి ఫోటో, పోలవరం స్పిల్వే బేటలు బారినటువంటి ఫోటో ఇది. ఈ స్పిల్వే బేటలు బారిన తర్వాత కూడా కనీసం వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవు. పోలవరం స్పిల్వే, పోలవరం ప్రాజెక్ట్ ని 5 ఏళ్ళు వదిలేసి స్పిల్వే బేటలు బారిన తర్వాత గైడ్ బండ్ కూడా తుంగిపోయింది. చివరికి నిర్మాణానికి వెళ్ళడానికి వెళ్లే రహదారి సైతం కొట్టుకుపోయింది. ఒక్క రోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ మంత్రి అనిల్ మంత్రిగా ఉండేటప్పుడు, అనిల్ యాదవ్ మంత్రిగా ఉండేటప్పుడు అసలు ఆ విషయాలు తెలియదని చెప్పాడు ఆ మంత్రి. ఎంత ఆశ్చర్యకరం అంటే అటువంటి వ్యక్తికి ఆ రోజు మంత్రి పదవి ఇచ్చారు. అంబటి రాంబాబు తెలుసు, ఎప్పుడు పడితే మాట్లాడుతూ ఉంటాడు మధ్య ప్రమించి. అప్పుడు అసలు ఆయన ఉన్నప్పుడు పోలవరం కోసం నేను ఇంకా స్టడీ చేస్తానని చెప్పుకుంటా వచ్చాడు ఆయన. అంటే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ని 10 ఏళ్ల పాటు వెనకెళ్లేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొక్కుపెట్టేశారు. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. 2027 పుష్కరాలకు ముందరే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు గేట్ పెట్టింది చంద్రబాబు సమయంలో. సోమవారాన్ని పోలవరం ప్రాజెక్టు రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు చేసుకుని ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సమీక్షించి పనులు చేస్తా ఉన్నారు. 2026 పుష్కరాల వరకు గుడివాడ అమర్ మీరు వేచి చూడండి. ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళలో మీరు స్నానాలు చేద్దరు. కానీ వరదలు వస్తే గత ప్రభుత్వంలో
కోనవరం వెళ్ళడం మానేసి చట్నీ అనేటువంటి ఊరి దగ్గరికి వెళ్ళి కొంతమంది బాధితులు పిలిపించుకొని మాట్లాడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వరదలు ఎక్కడ వచ్చినాయి? కోనవరంలో. మీరు వెళ్ళిన గ్రామం ఏంటి? చట్నీ. 47 కిలోమీటర్ల డిస్టెన్స్ అక్కడ సుమారు. అంటే వరద ప్రభావిత ప్రాంతంలో పోలవరం దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ అంత దయనీయ స్థితిలో ఉన్నారని దుర్మార్గంగా పరిపాలించారు. పోలవరం ప్రాజెక్టు పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అప్పుడు ఇదే మంత్రి, ఇదే కోడిగుడ్డు మాజీ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్ అల్లూరు జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఏ రోజైనా పోలవరం బాధితుల్ని అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్ ఏ రోజైనా మాట్లాడి పరామర్శించి వాళ్ళ బాధలు తెలుసుకునే సందర్భం ఉందా అని చెప్పి అడుగుతున్నాను. కనీసం శబరి నది వరకు బాధితుల గ్రామానికి వెళ్ళి అమర్ ఏ రోజైనా చూశాడా? ఇప్పుడు పోలవరం కోసం మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అమర్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి మీద అప్పుడు అమర్ అమాంతంగా ప్రాణం పుట్టుకొచ్చేసింది. ఇదే కోడిగుడ్డు అమరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మంత్రిగా ఉండేటప్పుడు ఒళ్ళు మరిచి విర్రవీగిపోయి తనేదో సెల్ఫీ తీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయనతో సెల్ఫీ తీయడం కోసం వచ్చారని చెప్పి మాట్లాడినటువంటి శ్రీకాకుళంలో పిల్లలు స్కూల్లో బ్యాగులు పంపిణీ కార్యక్రమానికి వెళ్ళి ముగ్గురు భార్య గురించి మాట్లాడే దుర్మార్గమైన వ్యక్తి అమరు. వచ్చ నీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఆనాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోవాలని చెప్పి ట్విట్టర్లో ట్వీట్లు చేస్తా ఉన్నాడు. ఒంట్లో బాగాలేదని బేగా కోలుకోవాలని అమర్ ట్వీట్ చేసి నిన్న మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ ఇనాగ్రేషన్ కి ఆయన విస్మరించారు, ఆయన పక్కన పెట్టారని చెప్పి ఏ మొహం పెట్టడం మాట్లాడతాం? మరి అసలు నీకు బుద్ధి, బుర్ర, సిగ్గు, లజ్జ నీకేమైనా ఉందా? నీకు నువ్వు మాట్లాడుతున్నాక అర్థం ఉందా నీకు? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్వకళామ తల్లి 100 ఏళ్ల వేడుకకి పాల్గొని సంస్కృత కార్యక్రమాల వాటిల్లో విద్యార్థులతో ముఖాముఖి అయ్యి విశాఖ నగరానికి 7 రోజులకు వచ్చిన సందర్భం మర్చిపోయామా నువ్వు? ఆయనకి చికిత్స జరిగి ఆయన వేగా కోలుకోవాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే నువ్వేం చేయని అనారోగ్యాన్ని ఆయన జరిగిన శస్త్రచికిత్సలు కూడా నువ్వు రాజకీయంగానే వాడుతున్నావని నిన్న మాట్లాడుతున్న మాటలకి అర్థం పెడతా ఉంది. ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు అమర్కి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీలో ఇవాళ ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ శాఖలో మారుమూల గ్రామాల్లో కూడా ఈయన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అల్లూరు జిల్లా కూడా 50 విలేజెస్ కూడా పంచాయతీలో రోడ్లు వేసి ఇవాళ గిరిపుత్రులకి ఒక దేవుళ్ళ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అమర్ మాట్లాడడం అనేది హాస్యాస్పదం. అమర్ గుర్తు పెట్టుకో, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రాష్ట్రానికి సూర్యచంద్రులు లాంటి వారు. వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు. వారి కోసం మాట్లాడే ముందర కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటది. అమర్ నోరు ఉంది కదా అని ఎలా పెడతారో మాట్లాడేసి రాష్ట్రంలోనే అత్యంత దారుణంగా ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి చరిత్ర అనేది.
రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు. అలాంటిది ఇప్పుడు అమర్ని ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విశాఖ ఇన్ఛార్జ్ అన్నారు, తర్వాత అనకాపల్లి ఇన్ఛార్జ్ అన్నారు, తర్వాత చోడవరం అన్నారు, ఆఖరికి తూర్పు గోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్ పంపించేసారు. తర్వాత తాడపల్లిలో పాలేరు పని ఇచ్చేసి కూర్చోబెట్టారు మా జగన్. అమర్ని నమ్మే పరిస్థితి లేనట్టుంది, అమర్కి రాజకీయ భవిష్యత్తు లేనట్టుంది. అందుకనే అమరిలాగా ఏదో ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, నారా లోకేష్ గారి మీద మాట్లాడి తన పబ్బం గడుపుకొని రాజకీయంగా ఏదో తన యొక్క ఉన్నతిని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. నిన్న మాట్లాడుతున్నాడు బోత్ ఈజ్ నాట్ సేమ్ అని. ఏమన్నారండి లోకేష్ గారు? ఈ రాష్ట్రానికి ఒక గూగుల్ తీసుకొచ్చి గూగుల్ సిటీగా తీర్చిదిద్దాము, గూగుల్ సిటీని తీసుకొచ్చాము, భారతదేశంలోని ఒక ఐకానిక్ ప్లేస్ గా విశాఖ అని చెప్పి మాట్లాడారు. అంతేగాని గొడ్డలి పరిపాలన తీసుకురాలేదు, బోత్ ఈజ్ నాట్ సేమ్ అన్నారు. ఈయనకి గూగుల్ సిటీకి గన్ కల్చర్ కి తేడా తెలియదు. బోత్ ఈజ్ నాట్ సేమ్ అమర్. పంచి డైలాగులు నీకే కాదు, మాకు బ్రహ్మాండంగా వచ్చు. లోకేష్ గారు డయాస్ మీద ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పుచ్చు. కానీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది, నీకు రాజకీయ అరంగేట్రం చేసింది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా నువ్వు గెలిచావు. లేకపోతే నువ్వెవరో అసలు నీ రాజకీయ భవిష్యత్తు అంటే, నీ రాజకీయం ఏంటో అసలు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్రకి తెలియదు. ఒక కార్పొరేటర్ గా నువ్వు తెలుగుదేశం పార్టీలో గెలిచి ఇప్పుడు మాజీ మంత్రిగా ఎదిగినంత మాత్రాన నువ్వు లోకేష్ గారికి వాళ్ళు ఎదుర్కో చేసేటువంటి స్థితికి వచ్చేసామంటే అమర్ కార్పొరేటర్ మాజీ మంత్రి బోత్ ఈజ్ నాట్ సేమ్ అమర్. గుర్తుపెట్టుకో, నువ్వు కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నావు, మాజీ కార్పొరేటర్ గా, మాజీ మంత్రిగా వ్యవహరిస్తున్నావు. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించుకోను. రెండు ఒకటి కాదు. అమర్ నువ్వేదో అనుకుంటా ఉన్నావు. విస్తన్నపేటలో 600 ఎకరాల భూమిని కొట్టేశావు. అమాయక దళిత బీసీల భూముల్ని, డీపట్ట భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, గడ్డల్ని, పొలం భూముల్ని కొట్టేశావు. విస్తన్నపేటలో భూములు కొట్టేయడం, చిలకలూరుపేట, బోత్ ఈజ్ నాట్ సేమ్ అమర్. నువ్వేదో అనుకుంటున్నావు. పునాదిరాలు వేసేటప్పుడల్లా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడులు వచ్చి అవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యి ఎక్కడైతే శంకుస్థాపన చేస్తా ఉన్నారో, శంకుస్థాపన చేసినప్పుడల్లా అమరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. శంకుస్థాపన చేసేటువంటి సంస్కృతి, అంత ఔన్నత్యం, అంత మంచి గుణం, అంత మంచి దూరదృష్టినటువంటి విజనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీలాగా సమాధానం చేసేటువంటి సంస్కృతి శంకుస్థాపనకి మీరు చేయకుండా అభివృద్ధిని సమాధి చేస్తారు. 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా సమాధి చేసేశారు. పునాదికి సమాధికి తేడా తెలియదు అమర్కి. ఎందుకంటే కోడిగుడ్డుకి తేడా తెలియని వ్యక్తి అమరు. బోత్ ఈజ్ నాట్ సేమ్ అమర్. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో తిట్లు తిట్టావు, ఇప్పుడు ట్వీట్లు చేస్తా ఉన్నావు. ట్వీట్లు బోత్ ఈజ్ నాట్ సేమ్ అమర్. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు విధ్వంసమైన చేయంగా ఎప్పుడు శనివారం, ఆదివారం వచ్చిన రాష్ట్రంలో ఎవరు బిల్డింగ్ కూల్చేస్తారు? రుచికొండ నియోజకంగా
బోడిగుండు చేసేశారు, గీతంలోని ఎలా విధ్వంసం చేశారు, పల్లా సింగ్ గారు భవనాన్ని ఏ విధంగా పూజ చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే 5 ఏళ్ళు విధ్వంసంతో కూడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివేకంతో వికాసంతో వెళ్ళిపోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం. విధ్వంసం గాని వివేకం గాని వికాసం గాని బోత్ ఇస్ నాట్ సేమ్ అమర్. నువ్వు తెలుసుకో, పంచి డైలాగు యాస ప్రాస కాదు. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నప్పుడు